బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. Hello and welcome to another episode of Vizag Fun Talks. ఈ ఎపిసోడ్లో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఇంటర్నెట్లో ఫుల్ హల్చల్ చేస్తున్నది. ఈ ఒక సర్టన్ యూట్యూబ్ ఛానల్ ఏమో వాళ్ళు చాలా తప్పుగా రిలేషన్షిప్స్, ఫాదర్ డాటర్ రిలేషన్షిప్స్ మీద కూడా చాలా వల్గర్గా మాట్లాడి చాలా బద్నాం చేస్తున్నారని చాలా మంది చాలా ఒపీనియన్స్ అవి పెడుతున్నారు. కానీ సింపుల్గా ఒక ఆంటర్ప్రెన్యూర్ ఛానల్గా అసలు ఆంటర్ప్రెన్యూర్స్కి ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది నెగిటివ్గా అనేది సింపుల్గా ఒక షార్ట్ వీడియోలో ఆంటర్ప్రెన్యూర్స్కి అర్థమయ్యేలా చేయాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మనం ఎప్పుడు ఈ ఛానల్లో మనం ఎప్పుడు బేసిక్స్ మాట్లాడుకుంటాం, ఆంటర్ప్రెన్యూర్స్ బేసిక్స్ అవి. సో ఇదంతా ఒక పార్ట్ ఆఫ్ ది గేమ్. ఈ బేసిక్స్ ఏ బేసిక్స్ని ఇది ఎఫెక్ట్ చేస్తున్నది ఇలాంటి ఛానల్స్ ఇలాంటివి అనేది మనం చూద్దాం. అందరూ అసలు ఎందుకు గోల పెడుతున్నారు, ఏంటి ఇష్యూ, మోరల్ ఇష్యూ ఒకటేనా లేదా ఇంకేమైనా ఇష్యూ ఉందా అనేది మనం పరిశీలిద్దాం. మొదటైతే డెఫినెట్గా మోరల్ ఇష్యూ అయితే ఉంది, అది తప్పకుండా డెఫినెట్గా ఉంది. కానీ ఇంకా హిడెన్ ఎజెండా కూడా ఇలాంటి ఛానల్స్ ఇలాంటి వాటికి ఉందని నా అభిప్రాయం. అదేంటంటే వీళ్ళు నెరేటివ్ పుష్ చేస్తున్నారు, నెరేటివ్ అగేన్స్ట్ ఫ్యామిలీ సిస్టమ్. ఫ్యామిలీ సిస్టంలో మళ్ళీ మేల్ ఇండియన్ మేల్ని అటాక్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక్క ఛానలే కాదు, టీవీ ఛానల్స్ ఇంకా చాలా మటుకు మూవీస్ ద్వారా ఏంటంటే డిపిక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇండియన్ మేల్ మంచివాడు కాదు అనేది డిపిక్ట్ చేయడానికి చూస్తున్నారు. అది మనకి డిఫరెంట్ లెవెల్స్లో అలా మెల్లగా పాయిజన్లో ఎక్కిస్తుంటారు అనమాట, సబ్ కాన్షియస్ లెవెల్లో వెళ్తుంది అనమాట. అది మనకి ఆ ఎఫెక్ట్స్ ఎక్కడొస్తాయంటే మ్యారేజెస్లో, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఫస్ట్ పాయింట్ నుంచి హస్బెండ్ చెడ్డవాడు, లేకపోతే ఇంకా డాడీ చెడ్డవాడు, లేకపోతే ఇంక చెడ్డవాడు, అది అలా ప్రొజెక్ట్ ఆ మైండ్లో ఆ ఇంప్రింట్ పడడానికి ఇలాంటివన్నీ సబ్ కాన్షియస్ లెవెల్లో అలా మెల్లగా పంపిస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఇలాంటి ఛానల్స్. ఇండియన్ మేల్ని ఎలా అయినా తక్కువ చూపాలి. ఇది ఏంటి, ఈ నెరేటివ్ భాగం ఏంటంటే ఇండియన్ మేల్ ఇప్పుడు డాడీ అనేవాడు డాటర్ కూడా థ్రెట్ అనే టైప్లో చూపించడానికి ట్రై చేస్తున్నారు. ఎవరికి ఇది ఆ లేడీస్ మిగతా వాళ్ళు వినడానికి, అది నార్మలైజ్ చేయడానికి చూస్తున్నారు అనమాట. ఇది ఇక్కడే కాదు, చాలా ఛానల్స్, చాలా నెట్ఫ్లిక్స్ షోస్లో, ఆ షోస్లో, ఈ షోస్లో ఎక్కువ ఇండియన్ మేల్ని చెడ్డుగా చూడడానికి ట్రై చేస్తుంటారు అనమాట. ఆ ప్రయత్నంలోనే ఈ ప్రయత్నం. ఇది ఒక్కటేనా అంటే ఇండియన్ మ్యాన్ సెక్షువాలిటీని నెగిటివ్గా చూపించడం అనేది ఒకటే కాదు, ఇండియన్ మ్యాన్ని డిమారలైజ్ చేయడం, ఇండియన్ రేస్ని డిమారలైజ్ చేయడం, మన భారతీయులందరినీ కించపరచడం లాగా కలర్ గురించి, వాటి గురించి, ఇలాంటివన్నిటి గురించి ఒక ప్యాకేజ్ లాగా మనని మెంటల్గా పెట్టి ఒక నెరేటివ్ సెట్ చేస్తున్నారు అనమాట. ఆ నెరేటివ్ భాగంలోనే వీళ్ళు. మనం ఏం చేయొచ్చు వీటి గురించి అంటే, నేనైతే ఇది 2019 ఆ ముందు నుండి కూడా చాలా కంప్లైంట్లు ఇచ్చాను నేను. బీసీసీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది ఇండియాలో, ఇది చూడండి నేను ఇప్పుడు పెడుతున్నాను. అది ఆ కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు ఇప్పుడు నేను ఇచ్చిన కంప్లైంట్లో వాళ్ళు చూడండి కర్రీ, లేకపోతే అంటే కలర్ మీద వాళ్ళు చేస్తూ కమెంట్స్, ఆ షోస్ అలా చేసి కామెడీ చేస్తూ ఉంటారు అన్నమాట. అది మనకు అలవాటు అయిపోతాయి. అందుకని నేను ఆ కంప్లైంట్ పెట్టాను, ఎప్పుడో ముందే పెట్టాను 4-5 years బ్యాక్. అలా నేను చాలా కంప్లైంట్స్ పెట్టాను, ఇది లేటెస్ట్ కంప్లైంట్. ఆ తర్వాత నేను మానేశాను, ఎందుకంటే వీళ్ళు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఆగట్లేదని. సో మనం ఆడియన్స్గా ఏం చేయాలి అంటే, ఈ నెరేటివ్ ఆపడానికి మనం ఇలాంటి షోస్ వెంటనే మనం రిపోర్ట్ చేయాలి యూట్యూబ్లో. ఎవరైనా హ్యూమిలియేట్ చేస్తూ ఎవరినైనా మాట్లాడినా, ఏం చేసినా, ఎస్పెషలీ మన భారతీయుల్ని చేసినా, అవి మనం వెంటనే రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే అది అలా అలవాటు అయిపోయింది అనుకుంటా, మనకి ఇంబైవ్ అయిపోయి మనం ఇంతే అని మనం సైకలాజికల్గా అయిపోయి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. అది వెళ్లకుండా ఉండాలంటే మనం అలర్ట్గా ఉండాలి, ఇలాంటి నెరేటివ్ వెళ్లకుండా. ఎందుకు అలర్ట్గా ఉండాలి ఆంటర్ప్రెన్యూర్స్గా అంటే, మెల్లగా ఏంటంటే ఈ ఒక కాంపిటీషన్ లాగా వరల్డ్లో ఒక కాంపిటీషన్ అవుతుంది రిసోర్సెస్కి, స్కిల్స్కి, వాటికి వీటికి. సో ఇప్పుడు మనని ఆటోమేటిక్గా మెంటల్గానే డౌన్ చేసేస్తే, మనం ఎవరైతే మన కాంపిటీటర్స్ ఉన్నారో, ఎవరైనా అవ్వచ్చు, చైనీస్ అవ్వచ్చు, రష్యన్స్ అవ్వచ్చు, ఎవరికైనా మనం తక్కువైపోయి మనం తక్కువగా మనం చూసుకొని మనం మంచి వాళ్ళం కాదు అలా అని మనం ఫీల్ అవుతాం. కానీ ఇవన్నీ సొసైటీస్లో ఉంటాయన్నమాట.
ఈ మంచి చెడులు మన దాంట్లోనే ఎక్కువ ప్రొజెక్ట్ చేసి మనని కావాలని చెడు చేసి మనం తక్కువ చేసి చూపించి మన డిమోరలైజ్ చేస్తున్నారు. డిమోరలైజ్ చేసి ఫ్యామిలీ సిస్టమ్ని అటాక్ చేస్తున్నారు. ఫ్యామిలీ సిస్టమ్ని అటాక్ చేస్తే మీకు ఫౌండేషన్ ఉండదు. ఆంటర్‌ప్రెన్యూర్స్కి ఎక్కడి నుంచి వస్తారు? ఒక ప్రాపర్ మైండ్ సెట్తో, ప్రాపర్ వాల్యూస్తో అక్కడి నుంచి వస్తారు. కాబట్టి ప్రాపర్ సపోర్ట్ స్ట్రక్చర్, ఏమైనా రిస్క్ తీసుకున్నా మనకి కుమిలిపోకుండా ధైర్యం చెప్పి, లేకపోతే ఎకనామికల్గా కానీ దేని కింద అయినా బ్యాకింగ్ ఇస్తూ అవన్నీ ఉండేది ఎవరంటే ఫ్యామిలీ స్ట్రక్చర్ ఉంటుంది. ఎంత పెద్దది ఫ్యామిలీ ఉంటే అంత మంచిది. అందుకని ఆ స్ట్రక్చర్ని దెబ్బతీయడానికి చూస్తున్నారు. ఆ స్ట్రక్చర్లో మూలం ఎవరంటే మేల్ ఉన్నారు. మరి ఫ్యామిలీలో మేల్ హెడ్ అనేది మూలం. సో ఆ మేల్ హెడ్ని వీళ్ళు అటాక్ చేయడానికి చూస్తారు. అందులోనే ఇది కారణం. ఇవి మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇలాంటి వాటిని, ఇలాంటి సాఫ్ట్ నెరేటివ్స్ ఎక్కడెక్కడ ఉన్నా ప్యాసివ్గా యూట్యూబ్లో వాటిని అందరినీ, ఇదే కాదు కలర్ మీద బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటే కాదు, మేల్ సెక్షువాలిటీ మీదే కాదు, కలర్ మీద, మన కలర్ మీద, బాడీ షేమింగ్ మీద, మన ఇండియన్ బాడీ టైప్స్ మీద చాలా మటుకు మీకు ప్యాసివ్గా నెరేటివ్స్ అవుతూ ఉంటాయి. చాలా మంచిగా చెప్తున్నట్టు చెప్తుంటారు. కానీ ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసి మొదట్లోనే తొక్కేయాలి. లేదంటే అవి పెద్దవైపోయి మన సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతాయి. సో అది నేను ఇచ్చే మెసేజ్ ఈ షార్ట్ వీడియో ద్వారా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరైనా ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉంటే పాస్ చేయండి. కానీ ఈ వైడర్ నెరేటివ్ అయితే అర్థం చేసుకుని, ఇది ఒకటే కాదు, మ్యాన్ సెక్షువాలిటీని, ఇండియన్ మ్యాన్ సెక్షువాలిటీని ఒకటే కొట్టడం కాదు, వాళ్ళు టోటల్గా మనల్ని డిమోరలైజ్ చేయడానికి చూస్తున్నారు. అది డెఫినెట్గా 100% షూర్. ఇది నెరేటివ్ అని ఎందుకు అంటున్నారంటే, మనం ఇంకొంచెం డీప్గా వెళ్ళి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఏంటంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఉమెన్ మీద, లేకపోతే వేటి మీద, ఫార్మర్స్ మీద, వాటి మీద వస్తే డెఫినెట్గా సుప్రీం కోర్ట్ కానీ, కోర్ట్స్ కానీ, లేకపోతే వేరే జ్యుడిషియల్ సిస్టమ్ కానీ డెఫినెట్గా సుయోమోటో అని చెప్పి చాలా హడావిడి చేసి అవి ఖండించి చాలా చేస్తాయి. అదే ఇండియన్ మ్యాన్ని కించపరుస్తూ, అవమానిస్తూ, షోస్ చేసి, వాళ్ళ నెగిటివ్ లైట్లో చూపిస్తూ, వాళ్ళ మీద కామెడీ చేస్తూ, వాళ్ళ సెక్షువాలిటీ మీద కామెడీ చేస్తూ అవన్నీ చేస్తే మాత్రం ఎక్కడ సుయోమోటోలో ఏ ఇన్స్టిట్యూషను ఇండియాలో ఎదురు చెప్పదు. అందుకని నేను నెరేటివ్ అంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసి హ్యాండ్ ఇన్ గ్లవ్ సర్టెన్ ఇన్స్టిట్యూషన్స్ టాప్ లెవెల్లో, లేకపోతే ఇదంతా జరగదు. అందుకు నేను ఇది నెరేటివ్ అన్నమాట. అచ్చ తెలుగులో చెప్పాలి అంటే మన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ, మన ఫ్యామిలీ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయాల్సిన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ గాడిదలు కాస్తున్నాయని చెప్పాలి. వేరే వాళ్ళకి నొప్పించినా, నాకు ఇబ్బంది అవుతుంది అనుకున్నా ఇది చెప్పక తప్పట్లేదు. ఎందుకంటే ఇది నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్న నిజం. కాబట్టి ఒక ఆంటర్‌ప్రెన్యూర్గా ఆలోచిస్తే మనకి ఎంత బ్యాక్ క్లాష్ వస్తుందో, మనం ఏదైనా ప్రోడక్ట్స్ తయారు చేసినా, అవి చేసినా వాటికి నెగిటివ్గా పర్సీవ్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. అందుకు ఇది చెప్పాల్సి వస్తున్నది. ఇవి ఇండైరెక్ట్గా ఎకానమీకి, మన వెల్బీయింగ్కి, మన లాంగ్ టర్మ్ సేఫ్టీకి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇది ఎపిసోడ్. మళ్ళీ వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు. గుడ్ బై. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.